చెప్పాడు. కర్నూలు నగరంలో కర్నూలు జిల్లాకు చెందినవాడు వడ్డే ఓబన్న. ఈరోజు 2 జిల్లాలు ఏర్పడి నంద్యాల జిల్లాకు అయిపోయింది. వడ్డే ఓబన్న చరిత్రను వెలుగులోకి తీసుకొని రావాలని చెప్పి గత 20 సంవత్సరాల నుంచి మేము రేనాటి సూర్యచంద్రుడు పుస్తకంలో చదివిన తర్వాత ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యంలో సైన్యాధ్యక్షుడిగా ఉండి విరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి పరాక్రమవంతుడు వడ్డే ఓబన్న. కాబట్టి వడ్డే ఓబన్న చరిత్రను వెలుగులోకి తీసుకురావాలని చెప్పి విస్తృతంగా 20 సంవత్సరాల నుంచి మేము కరపత్రాల రూపంలో ఫోటోలు వేసి చేస్తూ ఉంటే మన అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే మన అధికారంలోకి వచ్చిన వెంటనే మనకి ఇచ్చినందుకు మనం ఖచ్చితంగా మన వడ్డీ సంఘ చరిత్రలో మనకు ఎవరైతే మేలు చేసినారో వారిని లెక్కించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి మేడం గారికి మనం చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే ఈ కర్నూలు జిల్లాలో ఏ కన్స్ట్రక్షన్ రంగంలో తీసుకున్నా నిర్మాణ రంగంలో అంతా మన వడ్డేర కమ్యూనిటీ వాళ్ళే ఆధారపడి ఉంటుంది. మన వడ్డేర చెమట చుక్కలు చిందించకుండా ఏ నిర్మాణ రంగం నిర్మించలేదు. మనం ఈ రోజు ఈ ఆడిటోరియంలో మీటింగ్ చేసుకున్నామంటే మన వాళ్ళ శారీరక శ్రమతోనే మేధస్సుతోనే ఈ నిర్మాణం జరిగిందని చెప్పి మేడం గారికి మన వృత్తి గురించి తెలియజేస్తున్నాం. కర్నూలు నగరానికి తొలతగా కందనవోలు అనేటువంటి పేరు ఉంది. ఆ కందనవోలు అనే పేరు ఏ విధంగా వచ్చింది అంటే పాత బస్ స్టాండ్ లో ఉన్నటువంటి కొండారెడ్డి పురుషు వద్ద మా పెద్దలందరూ వెంకటస్వామి గారు తిరుపతి గారు ఉన్నారు. వాళ్ళ పెద్దలందరూ కలిసి ఎద్దుల బండ్లను తీసుకొని వచ్చి అక్కడ ఎద్దుల బండ్లను కర్నూలు కొత్త పాత బస్ స్టాండ్ వద్ద నిలబెట్టుకొని మా వడ్డేగేరి ఉంటుంది. ఆ వడ్డేగేరి వాళ్ళందరూ ఎద్దుల బండ్లను నిలబెట్టుకొని అక్కడ కన్నెలు వేసుకునేవాళ్ళు. ఆ కన్నెల మూలంగానే దీనికి కందనవోలు అనే పేరు వచ్చింది. ఆ కన్నెనవోలు వల్లనే కర్నూలుగా మారింది అని చెప్పి ఒకసారి చరిత్ర మేడం గారికి నాకు తెలిసిన చరిత్రను తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా కర్నూలు కొండారెడ్డి బురుజు ఈ రోజు నిర్మాణం జరిగిందంటే ఆ కొండారెడ్డి బురుజు దగ్గర అది సెంట్రల్ పురావస్తు శాఖ వాళ్ళ నిర్మాణం చేశారు. అక్కడ పోయి మరి మీరు శిలాఫలకంలో చదివితే వడ్డేర్లు పెద్ద పెద్ద బండరాలను ఎద్దుల బండ్లపై తీసుకొని వచ్చి ఈ కొండారెడ్డి బురుజును నిర్మాణం చేయబడింది అని అక్కడ రాయబడింది. అంటే ఈ కర్నూలు నిర్మాణంలో వడ్డేర్ల పాత్ర ఉంది అని అందరికీ నేను తెలియజేస్తున్నాను. తెలియజేయాల్సినటువంటి ఉంది. కాబట్టి ఈ కర్నూలు నిర్మాణంలో ఈ కర్నూలు పునాదికి మన వడ్డేర కమ్యూనిటీ ఉపయోగపడింది అని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా కర్నూలు నగరంలో మా వాళ్ళ జనాభా కూడా కనీసం 20,000 పైన ఉంది మేడం. కర్నూలు నగరంలో 52 వార్డుల్లో మా జనాభా ఉంది. ఈ వడ్డే ఓబన్న చరిత్రను కూడా వెలుగులోకి తీసుకొచ్చింది కూడా కర్నూలు జిల్లా వడ్డేర సంఘమే అని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా కర్నూలు నగరంలో ఇప్పుడు అనేక మంది మహనీయులవి స్వాతంత్ర పోరాట యోధులవి పొలిటికల్ లీడర్లవి ఎన్నో విగ్రహాలు పెట్టారు. వాటి ఒక వీరుడైనటువంటి స్వాతంత్ర సమరయోధులైనటువంటి వడ్డే ఓబన్న విగ్రహాన్ని కూడా యాజ్ మెజిస్ట్రేట్ గా కలెక్టర్ గా మీకు అధికారం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీరు ఉండే లోపలనే మాకు ఒక ఎక్కడో సాట మంచి ప్లేస్ లో మా వడ్డే ఓబన్న విగ్రహానికి అనుమతిస్తే మా సిరి మేడం కలెక్టర్ గారు చేసిపోయినారని చెప్పి మా వడ్డేర జాతి అంతా ఎందుకంటే కలెక్టర్లకి అధికారం ఉన్నది. ఈ రోజు థామస్ మన్రో అనేటువంటి కలెక్టర్ ఆ రోజు మన బ్రిటిష్ వారైనా మన భారతదేశంలో మన రాయలసీమకు దత్త మండలాలు రాయలసీమ పేరు పెట్టిందే థామస్ మన్రో అనేటువంటి కలెక్టర్. కాబట్టి మండోలయ్య మండోలన్న ఇప్పటికీ మేము పేర్లు పెట్టుకుంటున్నాం మేడం. ఒక కలెక్టర్ చేసిన పనికి ఈ రోజు పత్తికొండలో కూడా మండోలయ్య అనే బావి కూడా ఉంది. మేము పేరు కూడా పెట్టుకుంటాం. కాబట్టి కలెక్టర్ విస్తృతమైన అధికారాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మేడం మేము బలహీన వర్గాలకు చెందిన వాళ్ళం, నోరు లేనటువంటి వాళ్ళం. మాకు